హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో ఇయర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ 2 చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఇయర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ 3 మీకు ఇది కూడా నేను శంకరాభరణ రాగంలోనే చెప్పడం జరుగుతుంది. ఈ రాగంలో ఈ 3 ఎక్సర్సైజులు నెక్స్ట్ వేరే రాగంలో నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. ఈ రాగం ఇంతటితో నేను మీకు ఆపేసి ఇంకొక రాగం చెప్తాను. తర్వాత ఈ 3వ ఎక్సర్సైజ్లో మీకు నేను ఎప్పట్లాగే ఒక 3 స్వరస్థానాల్ని వినిపించడం జరుగుతుంది. మీరు ఆ 3 స్వరస్థానాల్ని ఫైండ్ చేసి, అంటే ఆ స్వరస్థానాలు ఎక్కడో ఏంటి అనేది కనిపెట్టి దాన్ని మీరు నాకు కామెంట్ రూపంలో మీ ఆన్సర్ నాకు తెలియచేయండి. నేను యాజ్ యూజువల్గా నా సమాధానాన్ని మీకు ఒక షార్ట్ రూపంలో అప్లోడ్ చేస్తాను. ఓకే, ముందుగా శంకరాభరణ రాగాన్ని గాత్ర సాధన చేద్దాం ఒకసారి. సరి గమ పద ని సా సా ని ద ప మ గ రే స. ఇదన్నమాట. మీకు ప్రతిసారి కూడా గాత్ర సాధన అనేది నేను చెప్పటం నా ధర్మం. అది చేస్తారా లేదనేది మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు ఈ శంకరాభరణ రాగంలో మనం చెప్పేటటువంటి స్వరస్థానం ఎక్కడుందో విని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, మొదటి స్వరస్థానాన్ని వినిపిస్తున్నాను, వినండి. మీరు కానీ స్వరసాధన బాగా చేస్తున్నట్లయితే ఈ నోట్ మీకు పట్టుకున్న వెంటనే అర్థమైపోవాలి. ఓకే, లేదు కొద్దిగా లేట్ అయింది, ఇలా లేట్ అవ్వడం వల్ల నాకు సంగీతం రావట్లేదా అని చెప్పేసి అనుమానాలు మీరు పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మరలా వినిపిస్తున్నాను, ఆ స్వరస్థానాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఈ స్వరస్థానం ఏంటనేది మీ కీబోర్డ్ ముందు పెట్టుకొని 1వ శృతిలో శంకరాభరణ రాగంలో వచ్చే నోట్స్ అన్నీ కూడా కదిలిస్తూ వెతికి మీరు పట్టుకోవాలి. ఓకే, ఇదే స్థానాన్ని మీకు 3వసారి కూడా వినిపిస్తున్నాను, చూడండి. ఒక స్వరస్థానాన్ని 3 సార్లు వినిపించడం జరిగింది మీకు. ఇది మీరు వెతికి పట్టుకున్నట్లయితే మీకు నేను 2వ స్వరస్థానాన్ని వినిపిస్తున్నాను. ఎవరికైనా సరే ఇంకా మీకు దొరక్కపోతే వీడియోని పాజ్ చేసుకొని బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని చూడండి, మళ్ళీ ఆ స్వరస్థానాన్ని వినండి, గాత్రాన్ని కలపండి, దాంతోపాటు ఆ తర్వాత మీ కీబోర్డ్ నోట్స్ని కలపండి. ఓకే, ఇప్పుడు మీకు ఈరోజు చెప్పేటటువంటి ఎక్సర్సైజ్లో 2వ నోట్ని మీకు నేను చెప్తున్నాను, చూడండి. ఇది మీకు ఇస్తున్నటువంటి 2వ నోటు. దీన్ని మీరు బాగా విని ఫైండ్ చేయండి. ఈ స్వరస్థానాలన్నీ కూడా స్వరసాధనలోనే రావాలండి. ఇలా స్వరసాధనలో రాని వారి కోసం నేనే కాదు, రాని సమయంలో 100లో 99 మందికి రాదు. అటువంటి వారి కోసం ఇలా ఈ మార్గాన్ని మన పెద్దలు నిర్ణయించడం జరిగింది, కనుగొనడం జరిగింది. మనం ఆ మార్గాన్ని ఫాలో అవుతున్నాం. ఓకే, మరలా వినిపిస్తున్నాను, ఒకసారి వినండి. ఓకే, ఇది
రెండవ స్వరస్థానం మీకు ఇస్తున్నాను. దీన్ని కూడా మీరు కనిపెట్టినట్లయితే కింద కామెంట్స్లో నాకు తెలియచేయండి. ఇప్పుడు మనం ఈరోజు మనం మూడవ స్వరస్థానం చెప్పుకోవాలి కదా. ఆ స్వరస్థానంలోకి ఆ స్వరస్థానం ఏంటనేది వెళ్ళిపోదాం. నేను మీకు చివరిసారిగా రెండవ స్వరస్థానాన్ని ఒకసారి వినిపిస్తున్నాను, వినండి. అందరికీ వినిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది రెండవ స్వరస్థానం. ఇప్పుడు మీకు నేను మూడవ స్వరస్థానాన్ని చెప్పబోతున్నాను. అందరూ కూడా 1 by 1 వినండి, దాన్ని ఫైండ్ చేయండి, తర్వాత నోటికి వెళ్ళండి. ఓకే, ఇది దొరకలేదు కదా అని తర్వాత నోటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకోకండి. నాకు ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళందరూ కూడా మొదట 1, ఒకటవ దానికి సమాధానం అని 1, రెండవ దానికి సమాధానం అని 2, మూడవ దానికి సమాధానం అని 3, ఇలా ఫైండ్ చేసి నాకు మీరు పెట్టాలి. ఓకే, మీరు ఒకటే కనిపెట్టాను సార్, రెండోది కనిపెట్టలేదు సార్ అని చెప్పి నాకు చెప్పొద్దు. ఇప్పుడు నేను మూడవ స్వరస్థానాన్ని మీకు వినిపిస్తున్నాను, చూడండి. అందరికీ ఈ మూడవ స్వరస్థానం వినిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ 3 స్వరస్థానాలు కనిపెట్టే నాకు రిప్లై ఇవ్వమని ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒకటి మీకు వచ్చింది, మీరు కనిపెట్టేశామని చెప్పేసి అనుకొని రిప్లై ఇస్తున్నారు. రెండోది మీకు రాలేదు అని చెప్పేసి దాన్ని వదిలేస్తున్నారు. మూడోది మళ్ళీ నాకు అర్థమైంది సార్, ఇది దొరికింది సార్, ఇవి 2 ఫస్ట్ది మూడవది దొరికింది సార్, సెకండ్ది నాకు దొరకలేదు సార్, రెండవది నేను కనిపెట్టలేకపోయాను సార్ అని చెప్పి పెట్టద్దు. మీకు కనిపెట్టలేకపోయినా సరే అది ఏ నోటు దగ్గరగా ఉందో ఫైండ్ చేసి అది పెట్టండి నాకు. ఓకే, లేదంటే మీకు బ్రాకెట్లో ఇది నాకు డౌట్ సార్ అని మీ ఆన్సర్ పక్కన నాకు డౌట్ అని పెట్టండి. కాన్ఫిడెంట్గా ఉన్నాయి ఏం పెట్టవద్దు. ఓకే, మరలా వినిపిస్తున్నాను, ఒకసారి మూడవ నోటుని చూడండి. కాన్ఫిడెంట్గా ఉన్న వాటిని మామూలుగా 1 అని పెట్టి సమాధానం పెట్టేసేయండి. డౌట్ ఉన్న వాటికి 2 అని పెట్టి, సపోజ్ సి షార్ప్ ఇలా పెడుతున్నారు కదా, దాని పక్కన బ్రాకెట్లో డౌట్ అని కానీ 50% అని కానీ 70% అని కానీ మీరు అలా పెట్టండి, నేను అర్థం చేసుకుంటాను. మరలా వినిపిస్తున్నాను, మూడవ స్వరస్థానాన్ని ఒకసారి వినండి. మీరందరూ కూడా మీ కీబోర్డ్ ఆన్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ పియానోనే వస్తుంది, ఏ కీబోర్డ్ అయినా సరే. మీరు దాని మీద ఫైండ్ చేయండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు నెంబర్స్ నొక్కుకొని మీకు ఏ టోన్ కావాలో ఆ టోన్లోకి వెళ్ళి హార్మోనియం అవి పెట్టుకొని ప్రయత్నించకండి, అవి మిమ్మల్ని మిస్లీడ్ చేస్తాయి ఒక్కొక్కసారి. ఓకే, మీ కీబోర్డ్ ఏ కీబోర్డ్ అయినా సరే ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ వచ్చేది పియానో నోటే, ఆ పియానో టోనే వస్తుంది. ఆ పియానో టోన్ని మీరు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా పట్టుకోవచ్చు అనేది నా ఆలోచన. అందరూ కూడా వెతకండి, వెతికితే చాలా ఈజీగా దొరుకుతాయి ఈ నోట్స్. ఈ నోట్సే మీరు పట్టుకోలేకపోతే సాంగ్లో ఎన్ని నోట్స్ ఉంటాయి, ఎన్ని ప్రయోగాలు ఉంటాయి, అవి మీరు ఎలా పట్టుకుంటారు అన్న ఉద్దేశంతో నేను మీకు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ గమనించగలరని చెప్పి అనుకుంటున్నాను. మనమైతే సబ్జెక్ట్ అయితే డైవర్ట్ అవ్వట్లేదు. మీరెవ్వరు కూడా సార్ నాకు గీతాలు చెప్పండి సార్ నాకు ఇయర్ ట్రైనింగ్ బాగానే ఉంది సార్, వర్ణాలు చెప్పండి సార్ అని చెప్పేసి కామెంట్ చేయొద్దు. మీకు ఎవరికైనా సరే త్వరగా ఈ సుత్తేంద్ర బాబు మేము క్లాసికల్ కోసం వస్తే అని చెప్పి అనుకుంటే మీరు పర్సనల్గా నాకు ఆన్లైన్ క్లాసెస్లోకి జాయిన్ అవ్వండి. మీకు ఏ కోర్స్ కావాలో ఆ కోర్స్ చెప్పేసి నేను మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. నాకేం ఇబ్బంది లేదు. ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ అని నేను నేమ్ పెట్టింది ఎందుకు, మ్యూజిక్ ఫార్ములా అనేది ఎలా ఉంటుంది, అది ఏ థియరీలో వెళ్తే బాగుంటుంది అనేది నేను ఒక ఫార్ములాని తయారు చేసుకోవడం జరిగింది. ఆ ఫార్ములా ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మధ్యలో వెస్టర్న్ అని చెప్పేసి తర్వాత వెస్టర్న్లో కార్డ్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి కొంతమంది వచ్చేసరికి మ్యూజిక్ కంపోజింగ్ గురించి చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈ ఫార్ములా అయిపోయే వరకు కూడా నేను
ఈ ఫార్ములా కంప్లీట్ చేసిన తర్వాత మీరు అడిగే వాటన్నిటికి సమాధానం చెప్తాను. అవన్నీ వీడియోస్ కూడా చేస్తాను. ముందుగా ఈరోజు చెప్పుకున్నటువంటి 3 స్వరస్థానాలను కూడా మీరు వెతికి నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అందరూ కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారో అంతమంది. కామెంట్ చేయడానికి సిగ్గుపడొద్దు, భయపడొద్దు. ఇది తప్పు కాదు. మీరున్నటువంటి స్టేజ్ నాకు అర్థమవుతుంది. తర్వాత నేను ఎవరినైనా సరే నేను మాట్లాడాలి అనుకుంటే పర్సనల్గా వాళ్ళని నేను కామెంట్ చేసి నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడతాను. నేను ఎవరితో మాట్లాడాల్సి వస్తే వాళ్ళతో మాత్రం నేనే ఫోన్ చేసి మాట్లాడతాను, లేదా నా నెంబర్ ఇచ్చి మీతో మాట్లాడతాను. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి. మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ టైంకి ఎంత వాల్యూ ఇస్తారో అలాగే ఈ ప్రాక్టీస్ కూడా మీకు ఫ్యూచర్లో అంత వాల్యూస్ని తీసుకొస్తుంది. ఇక్కడ డిస్కషన్ ఎక్కువ ఉంది, అంటే మాట్లాడటం ఎక్కువ ఉంది, పాయింట్ తక్కువ ఉందని చెప్పి కామెంట్ చేసే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, కొన్ని పుస్తకం చదివితే మనకి రావు. కొంతమంది ఎవరన్నా మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్తో కానీ లేదంటే మన టీచర్స్తో కానీ కూర్చొని డిస్కస్ చేస్తే ఆ ఒక పాఠం మొత్తం కూడా మనకి లెసన్ మొత్తం కూడా మనకి ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లో బాగా రాసి పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అటువంటి స్పీచ్ కానీ ఇది వేస్ట్ ఆఫ్ మ్యాటర్ స్పీచ్ కాదనమాట. ఓకే, మనం ఏదో అన్వాంటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటే సార్ ఈ సుత్తి ఏంటి సార్ మాకు కంటెంట్ తక్కువ ఉంటుందని చెప్పి అనుకోవచ్చు. నేను చెప్పే ప్రతి మాట కూడా మీకు ఎంత వాల్యుబుల్లో మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది. ఎవరు కూడా దీన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ నోట్స్ ఎక్కడున్నాయో వెతుక్కొని ఆ నోట్స్ వరకు కామెంట్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటే, ఈ కంటెంట్లో నేను ఈ టాపిక్స్లో కొన్ని టాపిక్స్ మీతో డిస్కస్ చేస్తూ ఉంటానే, ఆ టాపిక్స్ మీకు వచ్చినప్పుడు దానికి సమాధానం ఎవరైనా చెప్తే బాగుండని ఎదురు చూడటం జరుగుతుంది. మీరు నా స్పీచ్లో మీకు ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే మీరు స్కిప్ చేసుకొని చూసుకోండి, నాకేం ఇబ్బంది లేదు. ఫ్యూచర్లో మీరే కొన్ని కోల్పోయేది నేను కాదు కదా. నా దగ్గర ఉన్న లెసన్ అంతా కూడా నేను ఇలా షేర్ చేసుకుంటున్నానని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎవరైతే మిస్ చేసుకుంటారో వాళ్ళు ఆ తర్వాత అంత ఇబ్బందులు ఫేస్ చేసి అప్పుడు మంచి టీచర్ కోసం వెతుక్కోవడం జరుగుతుంది మీరు. ఓకే, నాకు ఎవరి మీద కోపం లేదు, నాకు ఎవరి మీద ద్వేషం లేదు. అందరూ ఒకటే. నేను అందరికీ సమాధానం చెప్తాను, అందరితో మాట్లాడతాను, అందరికీ రిప్లై ఇస్తాను. మీరు ఎవరైనా సరే మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, లేదంటే నాకు వాట్సాప్ చేయండి, లేదంటే నాకు కాల్ చేయండి. నేను ఆల్వేస్ మీతో మాట్లాడతాను. మీరందరూ ఆర్టిస్టులు అయ్యే వరకు నాకు మీ బాధ్యత నా భుజాల మీద ఉంటుంది. అది నేను ఎప్పుడు మర్చిపోను. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు.